ముంబైలో మోనో రైల్ పట్టాలు తప్పింది. ప్రయాణికులెవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పడాలా జీటీబీ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మన హైదరాబాద్ మెట్రో లాగే మోనో రైల్ అనేది ముంబైలో ప్రయాణికులు అంటే సిటీ లోపల ఉన్నటువంటి ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చడానికి ఉద్దేశించినటువంటిది మోనో రైల్. ఈ మెట్రో కావచ్చు, మోనో రైల్ కావచ్చు, ముంబైకి ఒక ఆయువు పట్టు అని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి, ముంబై ట్రాఫిక్ను తప్పించుకోవడానికి ఒక క్రూషియల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అని చెప్పుకోవచ్చు. అది అలాంటి ట్రైన్ ఈరోజు పట్టాలు తప్పినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ప్రయాణికులు ఎవరు లేకపోవడం, ఫార్చునేట్లీ ఎవరు లేకపోవడంతో ఈ దుర్ఘటన భారీ ప్రాణముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఆ దృశ్యాల్లో చూడొచ్చు. ట్రాక్ తప్పింది, అయితే కింద పడలేదు, పైనే ఉంది, కానీ ట్రాక్ అయితే తప్పింది ట్రైన్. దీనికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మోనో రైల్ అంటే సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ నడుస్తుంది. మోనో అంటే సింగిల్, మోనో రైల్ అనేది ఆ కారణం చేత దానికి పేరు వచ్చింది. ఒక సింగిల్ ట్రాక్ మీద లైట్ వెయిట్ ట్రైన్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ మోనో రైల్. ఈ మోనో రైల్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి ఈ మోనో రైల్ అని చెప్పుకోవచ్చు. ముంబైలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైల్ ప్రయాణికుల కష్టాలను తీరుస్తూ ఉంటుంది. చెంబూర్ నుంచి ఈస్టర్న్ సబర్బ్స్, అలాగే శాంటా గాడ్జే మహారాజ్ చౌక్ వరకు, అలాగే మహాలక్ష్మి నుంచి సిటీస్ హార్బర్ లైన్ను కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది సెంట్రల్ లైన్ అండ్ వెస్ట్రన్ లైన్ రెండింటిని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ మోనో రైల్.